జాతీయ స్థాయిలో యూజీ వైద్య ప్రవేశాల కోసం నీట్ పరీక్షని కేంద్ర ప్రభుత్వం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహిస్తుంది. ఈ విద్యా సంవత్సరంలో నీట్ పరీక్ష సుమారు 22 లక్షల మంది పైగా విద్యార్థులు రాశారు. అన్ని రాష్ట్రాల నుంచి, మన 2 తెలుగు రాష్ట్రాలు ఆంధ్ర తెలంగాణ నుంచి 1,20,000 మంది విద్యార్థులు రాశారు. ఇది పరీక్ష ప్రారంభం కావడానికి 48 గంటల ముందే ప్రశ్నాపత్రం లీకేజీ జరిగింది. రాజస్థాన్ కేంద్రంగా ఇది పెద్ద ఎత్తున ఒక మాఫియా ముఠాగా ఏర్పడి ఈ ప్రశ్నపత్రాన్ని లీక్ చేశారు. ఒక్క రాజస్థాన్లో కాదు, ఇది ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ లీకేజీ జరిగింది. దీని వెనక పెద్ద ఎత్తున లక్షల రూపాయలు చేతులు మారాయి. ఇది ఒక మాఫియాగా ఏర్పడి ప్రశ్నపత్రాన్ని లీక్ చేశారు. ఇది ఒక చైన్ సిస్టమ్ లాగా జరిగింది. ఇటువంటి లీకేజీ ఘటనలు జరుగుతూ ఉంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏం చేస్తుంది? కేంద్ర విద్యాశాఖ మంత్రి ఏం చేస్తూ ఉన్నారు? మంత్రిత్వ శాఖ ఏ పర్యవేక్షణ చేస్తూ ఉంది? అసలు ప్రశ్నాపత్రం లీకేజీ జరుగుతూ ఉంటే పెద్ద ఎత్తున 48 గంటల ముందే వాట్సాప్లో పిల్లల దగ్గరికి వస్తూ ఉంది. గెస్ట్ పేపర్లో ఏ ప్రశ్నలు వచ్చాయో సేమ్ పరీక్షలో కూడా, నీట్ ఎగ్జామ్లో కూడా అదే ప్రశ్నలు వచ్చాయి. దాదాపు 120 ప్రశ్నలు కలిశాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. కానీ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మానిటరింగ్ లేకపోవడం, సరైన నియంత్రణ లేకపోవడం, ప్రశ్నాపత్రాలు ఎలా బయటకు వస్తున్నాయనే కనీస పర్యవేక్షణ చేయకపోవడం ద్వారా ఈ దేశంలో 22 లక్షల మంది నీట్ పరీక్ష రాసిన విద్యార్థులు తమ భవిష్యత్తును కోల్పోతూ ఉన్నారు. ఇప్పుడు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఒక్కటే చెప్తా ఉన్నారు. వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు? మళ్ళీ రీ ఎగ్జామ్ పెడతాము, రీ పరీక్ష ఫీజు మేము కట్టించుకోము, స్థానిక సెంటర్సే మేము ఏర్పాటు చేస్తామని వాళ్ళు చెప్తా ఉన్నారు. కానీ ఈలోపు జాతీయ స్థాయిలో అకాడమిక్ ఇయర్ ప్రారంభం అవుతుంది కాబట్టి ఇతర కోర్సుల్లో చేరే విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళ పరిస్థితి ఏంటి? విద్యా సంవత్సరం అగమ్యగోచరంగా కాకుండా వాళ్ళ భవిష్యత్తు అంధకారంలో పడకుండా కాపాడాల్సిన బాధ్యత ఎవరిది? నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అసలు పారదర్శకంగా మొదటి నుంచి వ్యవహరించడం లేదు. గతంలో కూడా ఇటువంటి లీకేజీ ఘటనలు జరిగినప్పుడు వీళ్ళు దాని నుంచి ఏం గుణపాఠాలు కేంద్ర ప్రభుత్వం తీసుకుంది? ఏమీ తీసుకోలేదు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కేవలం పరీక్ష రాసి ఫలితాలు ఇచ్చి పరీక్ష రాసిన విద్యార్థులకు ఫలితాలు ఇచ్చే ప్రక్రియని మేము చేస్తున్నామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అంటుంది. కానీ ఎక్కడ క్వాలిటేటివ్గా వ్యవహరించని కారణంగానే ఈరోజు ఇది జరిగింది. అందుకని మా వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం తరఫున మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ చైర్పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన తక్షణమే తొలగించాలి అని మేము డిమాండ్ చేస్తాను. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మాన ప్రధాన్ కూడా రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తాను. ఎందుకంటే జాతీయ స్థాయిలో నీట్ పరీక్ష రాసిన విద్యార్థుల భవిష్యత్తుని ఈరోజు కేంద్ర ప్రభుత్వం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ చాలా తీవ్రంగా నష్టం చేసింది వాళ్ళ విద్యా భవిష్యత్తుని. అందుకనే తిరిగి మీరు పరీక్ష నిర్వహిస్తే పరీక్ష రాయడానికి చాలామంది ఉంటారు. కానీ ఈలోపు జరిగే జాతీయ స్థాయిలో జరిగే ప్రవేశాలు కానీ, అడ్మిషన్స్ కానీ, వాళ్ళ కేంద్రీయ విద్యా సంస్థల్లో, రాష్ట్రంలో, యూనివర్సిటీలో కానీ, డిగ్రీ కాలేజీలో కానీ జాయిన్ అయ్యే విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది ప్రభుత్వం పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఇటువంటి లీకేజీ ఘటనలు పునరావృతం కాకుండా నిర్దిష్టమైన చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే సిబిఐ విచారణకు ఇచ్చారు. సిబిఐ విచారణ మీ చేతుల్లో పని అది. కానీ మేము దాన్ని తప్పుపట్టడం లేదు. కానీ వ్యవహరించాల్సిన పరిస్థితుల్లో ఏమాత్రం నిర్దిష్ట చర్యలు తీసుకోకుండా ఎన్టీఏ పూర్తిగా వైఫల్యం చెందింది కాబట్టి ఈరోజు 22 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు నష్టపోయారు. కాబట్టి ప్రభుత్వం దీని నుంచి గుణపాఠాలు తీసుకొని భవిష్యత్తులో నిర్దిష్టంగా చాలా క్వాలిటీగా ఇటువంటి ఘటనలు, లీకేజీ ఘటనలు జరగకుండా, విద్యార్థుల జీవితాలు నాశనం కాకుండా చూడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉందని స్పష్టం చేస్తూ ఉన్నాం.